హలో అండి, నమస్తే. నేను ఈ దేవుడి వస్తువుల్ని చాలా ఈజీగా ఏమీ రుద్దకుండా, స్క్రబ్బర్ యూజ్ చేయకుండా, పీతాంబరి, సబీనా ఇట్లాంటివి ఏ పౌడర్స్ వాడకుండా కేవలం ఒకే ఒక్క లిక్విడ్తో క్లీన్ చేశాను. ఇక్కడ చూడండి, హారతి ఇచ్చేది పాత్ర అనమాట. దీన్ని కూడా ఇంత నీట్గా క్లీన్ చేశాను. అలానో చూడండి, ఇదైతే చింతపండు నీళ్ళండి. చింతపండు కొంచెం తీసుకొని నీళ్ళల్లో వేసుకొని రాళ్ళుప్పు ఒక హాఫ్ చెక్క లెమన్ అనమాట, నిమ్మకాయ, ఇంతే. ఈ 3 వస్తువులే వేసాను. ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ వస్తువులన్నీ ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇదైతే ఇత్తడిది. ఈ ఇత్తడి పాత్రని కొంచెం 1 నైట్ నానబెట్టాను ఈ నీళ్ళలో. ఈ రాగి వస్తువులు మటుకు ఈ వాటర్ వేస్తుంటేనే కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అన్నమాట. ఈ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసుకుంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నీళ్ళు జస్ట్ ఇలా పోసానో లేదో, నేను ఏది రుద్దకుండా, పీచు అనేది రుద్దకుండా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ రాగి పళ్ళం. వెనకాతలు కూడా చూడండి, ఈ వాటర్ వేసి జస్ట్ ఈ చింతపండు గుజ్జుతో ఇలా క్లీన్ చేస్తే చాలు వచ్చేసింది. ఎంత తెల్లగా వచ్చిందో చూస్తున్నారు కదా. జస్ట్ ఈ వాటర్కే ఇలా తెల్లగా వచ్చేసినాయి. నేను జస్ట్ కడిగి మీకు చూపిస్తున్నాను అంతేను. నేను ఇంకేమీ వాడలేదు. సబ్బు కానీ, సబీనా కానీ, పీతాంబరి కానీ ఏమీ వాడలేదు. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలానే ఈ అగరత్తుల స్టాండ్ కూడాను రాగివి అయితే చాలా నీట్గా తొందరగా క్లీన్ అయిపోయింది. ఈ ఇత్తడిది మటుకు కొంచెం ఇది మసి పట్టేసింది కాబట్టి కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో తోమానండి. అప్పుడు కానీ ఇది పోలేదు, కొంచెం పోయింది. ఓవర్ నైట్ మటుకు దీన్ని ఇలాగా నీళ్ళల్లో ఉంచాను, అందుకే ఇది కొంచెం రెడ్డిష్గా కూడా వచ్చినాయి. ఈ హారతి ఇచ్చేది, అలానే గంట కూడాను. గంట చూస్తున్నారు కదా ఎలాగొచ్చిందో, హాఫ్ ఈ విధంగా వచ్చినాయి అన్నమాట. ఈ 2 మటుకును. ఒకసారి ఈ హారతి ఇచ్చే పాత్ర మటుకు ఒకసారి నేను గట్టిగా తోమాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది బాగా మసి పట్టేసింది. ఎలా రుద్దానో చూడండి. స్క్రబ్బర్ తోటి కొంచెం విమ్ లిక్విడ్ యూజ్ చేశాను అంతేను. స్క్రబ్బర్ మీద విమ్ లిక్విడ్ యూజ్ చేసి ఆ మసిపోయేటట్టు కొంచెం తోమాలన్నమాట. ఇట్లాంటి మొండువి, జిడ్డువి కొంచెం మనం చేత్తో కూడా తోమాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి ఇది మాత్రమే తోమి కడిగాను. నేను ఎటువంటి పీతాంబరి కానీ ఏది వాడలేదండి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవాలంటే టైం పడుతుంది కొంతమంది వర్కింగ్ ఉమెన్స్కి. సో ఇలా కనుక ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా, చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఈ చింతపండు నీళ్ళలో ఈ ఇత్తడి పాత్రలని 1 నైట్ మటుకు నానబెట్టాను అనమాట. అందుకే ఇది కలర్ కూడా ఇత్తడి కలర్ కాకుండా రాగి కలర్ లాగా వచ్చేసింది. ఈ స్టీల్ దాంతో అంటే బాగా మసి పట్టేసింది కదా, అది అంటుకుపోయింది కూడా ఈ పాత్రకి. సో దానివల్ల కొంచెం ఇది బాగా క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ బాగా ఇది నేను అప్పుడప్పుడు హారతి ఇచ్చేటప్పుడు హారతిలో లవంగాలు ఇట్లాంటివి కూడా వేసుకుంటాను అనమాట. అవి ఇట్లా అంటుకుపోయింది. సో దాన్ని నేను ఇలాగా గీకుతున్నాను అనమాట స్పూన్తో. ఇది ఎవరి పాత్రలను బట్టి వాళ్ళు అలా క్లీన్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడైతే ఓన్లీ ఆ లిక్విడ్తోనే క్లీన్ చేశాను ఈ పాత్రని. ఇది మాత్రమే కొంచెం మసి పట్టేసింది కాబట్టి కొంచెం చేతితో కొంచెం గీరాల్సి వచ్చిందనమాట, అంతేను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు కూడా వాడి తప్పకుండా. ఈ నిమ్మకాయ, ఉప్పు, చింతపండు అందరిలోనూ ఉంటాయి కదా, సో దీన్ని కొంచెం వేడి నీళ్ళలో ఈ 3 వేసి కొంచెం మరిగించుకున్న తర్వాత ఆ వాటర్తో దేవుడి సామాన్లతో ఉంటే చాలా క్లీన్గా వస్తాయి అన్నమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.